అందరికీ నమస్కారం. మన డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ గ్రాండ్గా సక్సెస్ చేసుకోవడానికి మనము అందరినీ అఫీషియల్స్ని కలుస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు మన దేవరకద్ర ఎస్ఐ గారిని బి నాగన్న గారిని కలిసామన్నమాట. మన టీం అందరం వచ్చి సార్ కూడా చాలా సంతోషించారు. మంచి ప్రోగ్రామ్ ఇది, నాకు ఇన్విటేషన్ వచ్చి ఇచ్చినందుకు చాలా సంతోషం అని సార్ చెప్పారు. అలాగే మనమందరం ఈ ప్రోగ్రామ్ను శాంతియుతంగా మంచి పీస్ఫుల్గా ప్రోగ్రామ్ సక్సెస్ చేసుకోవడానికి సారు కొన్ని సూచనలు చేస్తాడు, మనం అందరం కూడా పాటించాలి. సార్ మీ మాటల్లో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నేను దేవరకద్ర పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్నా గత 2 years నుంచి. నా పేరు బి నాగన్న. పేరూరు గ్రామం అనేది కౌకుంట్ల మండలం, ఆ మండలం కూడా నాకే ఉంటుంది. బట్ 75 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నటువంటి స్కూల్కి మళ్ళీ అందరు గ్యాదర్ కావడం అనేది అసలు నేను నా లైఫ్లో వినలేదు. యాక్చువల్ గెట్ టుగెదర్ అనేది 10th బ్యాచ్ వాళ్ళు చేసుకుంటుండే, బట్ 75 years కంప్లీట్ అయిన తర్వాత కూడా అందరూ అక్కడ చదివిన స్టూడెంట్స్ వాళ్ళ గురువులను గుర్తుపెట్టుకొని అందరినీ కోఆర్డినేట్ చేసి జరపడం అనేది ఇట్స్ ఏ బిగ్ టాస్క్. బట్ అన్నీ కంప్లీట్ చేసినామన్నారు. బట్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను కూడా. బట్ ఈ ప్రోగ్రామ్కి నన్ను కూడా పిలవడం అనేది నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. ఎందుకంటే నేను స్కూళ్ళని దేవాలయం చూస్తా. ఎందుకంటే దేవాలయాలు కూడా గొప్ప గుర్తించబడాలంటే అది స్కూల్ లెవెల్లోనే. మనం ఊర్లలో స్కూళ్ళని ఎంత పవిత్రంగా చూసుకుంటామో వ్యవస్థల అంత పవిత్రమైనటువంటి వ్యక్తులు బయటకు వస్తారు. కాబట్టి గుడుల కంటే ఫస్ట్ మనం బడులని గుళ్ళలాగా చూస్తే గుళ్ళని మనం ఇంకా అద్భుతంగా తీర్చిదిద్దుకునేటువంటి సంస్కృతి మన అందరి లోపల మెలుగుతుంది. మీరందరూ, నేను కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకొని వచ్చిన కాబట్టి గవర్నమెంట్ స్కూళ్ళని ప్రాధాన్యత పెంచాలి, అక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండాలి, మౌలిక సదుపాయాలు ఏమైనా లేకుండా మనం అందరం ఎదిగినోళ్ళము ఆ స్కూల్కి మళ్ళీ కాంట్రిబ్యూషన్ చేసి గొప్ప విద్యను అందించాలనేటువంటి లక్ష్యంతోనే మీరు ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారని చెప్పినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే ఉన్నోళ్ళు ఎక్కువ చదువుకుంటారు కానీ లేని వాళ్ళకి అక్కడనే వాళ్ళ జీవితాలు ఉంటాయి. కాబట్టి మీరు మళ్ళీ డబ్బులు ఇచ్చి దాన్ని గొప్పగా తీర్చిదిద్దాలనేటువంటి ఏదైతే ఆశ ఉందో, సంకల్పం ఉందో, అది రాష్ట్రం దేశంలో కూడా మీ ఊరు నుంచే స్టార్ట్ అయ్యి అన్ని స్కూళ్ళు అన్ని ఊర్లలో ఇది ముందుకు తీసుకెళ్తారని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇంకా ఈ ప్రోగ్రాం మీకు ఎంత ఆసక్తిగా ఉందో నాకు కూడా చూడాలి, రావాలని అంతే ఆసక్తిగా ఉంది. బట్ మమ్మల్ని గౌరవించి మనం కూడా దాంట్లో భాగస్వామ్యం చేసినందుకు పోలీస్ స్టేషన్ తరఫున పేరూరు గ్రామ ప్రజలకి, నాకు ముఖ్యంగా పేరూరులో అరవింద్ రెడ్డి అన్న ఉన్నాడు కదా, ఆ పోలీస్కి చాలా ఫేవర్ ఉంటాడు. ది సేమ్ టైము స్కూల్లో కానీ మిగతా ప్రోగ్రాంలు కానీ ఆయన సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టుకొని చేస్తాడు. బట్ ఆ ఊర్లో ఆ పెద్ద మనిషి ఉండడం కూడా మీ అందరికీ ఒక మంచి అవకాశం. వాళ్ళ తాత గురించి గొప్పగా చెప్తారు, నేను ఎప్పుడు చూడలేదు. బట్ వాళ్ళ మనమని చూస్తుంటే ఆయన చేస్తున్నటువంటి చూస్తే అనిపిస్తుంది, అంటే గొప్పగా చూస్తున్నారు. స్కూల్లో కూడా నేను ప్రోగ్రామ్ చేసిన మాకు నోటీస్లో ఉంది, పిల్లలు ఏదో అట్లా కొంచెం అట్లా ఉన్నారంటే, బట్ తర్వాత మంచి రిజల్ట్ వచ్చింది. చెప్పడం వల్ల కూడా చాలా మారి వెరీ హ్యాపీ. మళ్ళీ స్కూల్కి ఒకసారి నేను కూడా రావడం అనేది నాకు సంతోషాన్ని ఇచ్చింది. అరవింద్ రెడ్డి అన్న జేబుల నుంచి డబ్బులు ఖర్చు పెట్టుకొని చేస్తున్నాడు. ఆ విషయంలో నేను అన్నని ఇన్స్పిరేషన్గా చేసుకుంటాను. ఎందుకంటే ఎంతోమంది లక్షల కోట్ల డబ్బులు సంపాదిస్తారు, పక్కోనికి సాయం చేయాలన్నటువంటి ఆలోచన చాలా తక్కువ ఉంటుంది. బట్ మీ ఊళ్ళో సాయం చేసే వ్యక్తులు ఉన్నారు కాబట్టి సంతోషించాల్సిన విషయం. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా నా తరఫు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఆ రోజు కొద్దిగా సూచనలు మనలో నేను మా వాళ్ళు స్టాఫ్ ఉంటారు, వాళ్ళని గైడ్ చేస్తా, నేను కూడా ఉంటా. ఒకవేళ వేదిక మీద మాట్లాడే అవకాశం ఇస్తే నేను 2 ఖచ్చితంగా మాట్లాడతాను. ఓకేనా? థ్యాంక్ యూ. రైట్ సార్. ఇక ముఖ్యంగా ఇక్కడ మనం ఒక చిన్న విషయాన్ని డిస్కస్ చేయాలా. అది ఏంటంటే, ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత జనరల్గా కలుద్దాం, చాలా రోజులు అయింది కదా మామ తాత అంటే ఇట్లా అనుకుంటారు కదా. కాబట్టి మందు ఆ రోజు ఎవరు తాగొద్దు, ఎందుకంటే పవిత్రమైనటువంటి టైం అది. అసలు మీకు దొరకడమే చాలా తక్కువ. అటువంటి టైంని ఈ తాగుడికి పెట్టి మీ టైం వేస్ట్ చేసుకోవద్దు, ఎట్టి పరిస్థితుల్లో తాగొద్దు. నా సజెషన్, మీరు ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో మీరు కావాలంటే ఇంకో రోజు ప్లాన్ చేసుకోండి, కానీ ఎవరు అక్కడ తాగొద్దు. ఏదైనా చిన్న చిన్న ఈగోస్ ఉంటే కూడా గొడవలు ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోవద్దు. ఆ ప్రోగ్రామ్ సక్సెస్ కావాలంటే మీరందరూ ఒక యూనిట్ మీద ఉంటేనే సక్సెస్ అవుతుంది. దాంట్లో ఒక్కరు డిస్టర్బ్ చేసినా కూడా ప్రోగ్రామ్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది.
ఎందుకంటే ఒక సంవత్సరం చదువుకున్న వాళ్ళని కోఆర్డినేట్ చేయడానికినే ఎంత టైం పడుతుంది. 75 సంవత్సరాలలోనే మళ్ళీ అంతమంది టీచర్స్ని, ఇంతమంది విఐపీలని కోఆర్డినేట్ చేసి ఒక తాటిపైన తీసుకురామనేది బిగ్ టాస్క్. దాంట్లో మీరు అందరూ సక్సెస్ అయినారని అనుకుంటున్నా. ఇంకా గొప్పగా సక్సెస్ కావాలంటే ఏ చిన్న డిస్టర్బెన్స్ జరుగుతుంది. ఆ రోజు పోలీసు వాళ్ళు ఉంటారు, ఏ ప్రాబ్లం ఉన్నా కూడా చూసుకుంటారు. బట్ పార్టీ మీది, ఫంక్షన్ మీది కాబట్టి మీ నుంచి చిన్న డిస్టర్బెన్స్ కూడా ఉండొద్దు. పార్కింగ్ ఏరియా కావచ్చు, ఫుడ్ ఏరియా కావచ్చు, అకేషన్ ప్లేస్ కావచ్చు, ఆ ప్రోగ్రామ్ డ్యాన్స్ కానీ పాటలు కానీ ఎవరైనా చేస్తుంటే కూడా మన సైడ్ నుంచి చిల్లర చేస్తున్నాం అనేటువంటి ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా ఉండకుండా పోలీసు కోఆపరేట్ చేయాలా, పార్టీకి సపోర్ట్ చేయాలా. నా తరపు నుంచి యాజ్ ఎ ఫ్రెండ్గా మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, చిన్న గొడవ కూడా చేసుకోకుండా, పార్టీ డిస్టర్బ్ చేయకుండా మీరందరూ కోఆపరేట్ చేస్తారని చెప్పి మా తరపు నుంచి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.